ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హర్యానాలో హైడ్రోజన్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. లైవ్ చూద్దాం. భారత్లో తొలి హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలో హైడ్రోజన్ ట్రైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దానికి సంబంధించిన లైవ్ చూస్తున్నాం. సాక్షి స్క్రీన్ పై పచ్చ జెండా ఊపి హైడ్రోజన్ ట్రైన్ ను మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లతో మాత్రమే నడుస్తుండగా భారత్లో ఏకంగా 10 కోచ్ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డు నెలకొల్పే ఆస్కారం ఉంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హర్యానాలోని నార్థర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపనున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికుల్లో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీక్ అయినా అది ఒక చోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లతో మాత్రమే నడుస్తుండగా భారత్లో ఏకంగా 10 కోచ్ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలుగా ఇది రికార్డు నెలకొల్పే ఆస్కారం ఉంది. ఈ రైలులో ఒకేసారి గరిష్టంగా 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. హర్యానాలోని నార్థర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపనున్నారు. జింద్ జంక్షన్, గోహనా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికుల్లో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సార్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీక్ అయినా అది ఒక చోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఎట్టకేలకు హైడ్రోజన్ రైలు పట్టాలెక్కేసింది. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.